శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ధనుసు రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు అన్నమాట. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ధైర్యంతో చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి పనులు 1-4 మెట్లు ఎదగడానికి మీకు ముందుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. గురువు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉందన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో కుజుడు శని ఇద్దరు 2 పాపగ్రహాలు ధనుసు రాశి వారికి సంచారం చేస్తూ ఉన్నాయి తృతీయంలో. ఇవి అత్యంత యోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానాలు అన్నమాట. రాజకీయంగా ఒక మంచి స్థిరత్వాన్ని సాధించగలవు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. రాహువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు రవి ఇద్దరు కలిసినప్పుడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొద్దిగా ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా ధనక్షయ కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. ధనక్షయ కారకం అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రవి రాహువు ఇద్దరు 4th పొజిషన్లో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఇలాగే ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 4th పొజిషన్లో ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో అధికమైనటువంటి వేడి జ్వరపీడత్వం కూడా కరగడానికి ఆస్కారం అనేది ఉంది. ఉదర సంబంధితమైనటువంటి పొట్టలో ఆరోగ్యపరంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ప్రభావితం చేయడానికి కారకంగా కూడా తయారవుతుందన్నమాట. ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది కాపాడుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఈ వారం యోగ్యాన్ని పట్టించేటువంటి విధంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే వివాహ జీవితంలో అడుగు పెట్టాలనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు మే 1వ తారీఖు వరకు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. అదేవిధంగా విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లో డైలీ డ్రైవింగ్ అనేది ఈ రోజుల్లో పరిపాటిగా ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు డ్రైవ్ చేసే ముందు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదివి ఒకసారి మీరు వాహనాన్ని నడపడం అనేది మొదలుపెట్టండి. వినాయకుడు ప్రతిబంధకాన్ని ముందు బయటకు తీసేస్తాడు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం యోగాలో మనం నేర్పించినటువంటి సూర్య నమస్కారాలు అన్నమాట. మన సనాతన ధర్మంలో వచ్చేటప్పటికి యోగా ఈజ్ అ పార్ట్ అన్నమాట. సో కాబట్టి యోగాలో నేర్పించినటువంటి విద్యలో ఉన్నటువంటి కొన్ని మహిమాన్వితమైనటువంటి గుణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వాటిలో సూర్య నమస్కారాలు అనేది కంపల్సరీ చేయాలి. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ కావాలి అంటే సూర్య నమస్కారం అనేది చేయాలి. రవిగ్రహ శ్లోకాన్ని పఠించాలి. సూర్యుడికి నమస్కారం చేయాలన్నమాట. ఎందుకంటే మనకు దేవుడు ఎవరు అంటే ప్రత్యక్ష దైవం ప్రతిరోజు కనపడే దేవుడు ఎవరు అంటే సూర్యుడే కనపడతాడు మనకు. సో సూర్యుడికి నమస్కారం చేయకపోతే ఇంక ఏ దేవుడికి నమస్కారం చేయగలుగుతాం? సో మన హిందూ ధర్మాల్లో కూడా సూర్యుడికే నమస్కారం పెట్టమని ప్రతి దేవుడు చెప్పారన్నమాట. శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీ మహావిష్ణువు చెప్పాడు, అదేవిధంగా శివుడు కూడా చెప్పింది సూర్యుడికి నమస్కారం చేయమని. విద్యార్థులు అందరూ కూడా సూర్య నమస్కారాలు అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.